మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణ ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎవరు ఊహించలేరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. యుద్ధానికి పూనుకున్న దేశాలు కూడా అంచనా వేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. మాస్కోలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి స్థాయిలో ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ వల్ల పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాల్లో ఆర్థికాభివృద్ధి నెమ్మదించిందని గుర్తు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో అనేక రకాల పరిశ్రమలు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. ఇప్పటికే లాజిస్టిక్, తయారీ రంగం, సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. చమురు, గ్యాస్, లోహాలు, ఎరువులు వంటి కీలక రంగాలు భారీ కుదుపుకు లోనయ్యాయని వెల్లడించారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రష్యాను ముందుకు తీసుకెళ్తామన్నారు. అందుకోసం ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పుతిన్ పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులు, ప్రతిగా టెహ్రాన్ చేస్తున్న ప్రతిదాడులను రష్యా మీడియా మూడో ప్రపంచ యుద్ధంతో పోల్చింది.